అమరావతి రాజధానిపై వైసీపీ ద్వంద్వ వైఖరి మరోసారి స్పష్టమైందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు మావిగంతో ఎన్నికలకు రండి, తాము అభివృద్ధితో ముందుకు వస్తామని తెలిపారు. వైసీపీకి కుల రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. వైసీపీ నాయకులు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. జైహో లండన్ డాక్టర్స్ అంటూ ప్రతిపక్ష తీరుపై వ్యంగ్యాస్త్రాలను సంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తన వ్యతిరేకత చూపారు. ఈ నేపథ్యంలో హే రామ్ సేవ్ ఏపీ అంటూ కూడా ఒక నినాదం చేశారు. రానున్న ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మావిగన్తోనే ఎలక్షన్స్కి వెళ్తాం, మావిగన్కి నచ్చిన వాళ్ళు ఇటు వైసీపీకి ఇటు మాకు ఓటేస్తారు, అమరావతికి మెచ్చిన వాళ్ళు ఇటు టీడీపీకి ఓటేస్తారు అని కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు అదే స్టాండ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. గత 3 ఏళ్ళు మన వైఖరి ఏంటి? రాజధాని మీద 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నం నుంచి వైజాగ్ నుంచి పాలిస్తామన్నారు. ముఖ్యంగా పాలిస్తానని చెప్పి అక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? కొన్ని అభివృద్ధి అంటే కనీసం రాజధానికి వైపు అడుగులు వేసారా? లేదు. లేకపోగా ఆ రిషికొండలో ఉన్న రిసార్ట్స్ అన్నీ పీకేసి బోడిగుండు కొట్టించి ఈయనకి నైజం ఎక్కడుంటే అక్కడ ఒక ప్యాలెస్ కావాలి కాబట్టి అక్కడ ఒక ప్యాలెస్ 500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. పోనీ ఆ స్టాండ్ మీద ఉండొచ్చు కదా, ఆ స్టాండ్ మీద లేరు. మళ్ళీ నది ఓరన రాజధాని ఏంటన్నారు కాసేపు. ఈరోజు మళ్ళీ మావిగన్ అంటున్నారు. ఖచ్చితంగా మీరు మావిగన్ని భుజాన్ని వేసుకురండి. నెక్స్ట్ ఎలక్షన్లో మేము అభివృద్ధి అమరావతి, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మేము నెక్స్ట్ ఎలక్షన్కి వస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత కూడా కల్పించారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే చట్టబద్ధత అనేది మార్చడానికి కుదరదు, కానీ ఆయన నేను ఖచ్చితంగా మావిగన్ అని చెప్తానని చెప్పి కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తాం? అంటే అమరావతి రైతులు గందరగోళం సృష్టించే పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎలా చూస్తాం? ఆయన నైజం, ఆయన వైఖరి, ఆయన ఆలోచన విధానం గత మనిషి ఓడిపోయిన తర్వాత ఎలా స్పందిస్తారనేది ప్రజలు గమనిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత ఇంతలో మార్పు ఉందా లేదా అని. ఈరోజు ఎందుకు ఓడిపోయావని ఒక 10 మంది నాయకులను కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలా లేవు. ఈరోజు కూడా అతని సొంత నిర్ణయాలంటే డాక్టర్స్ అతన్ని తగిన రెస్ట్ తీసుకోమన్నారు, నైట్ పూట ఎక్కువ పడుకోమన్నారు. ఆ పడుకోవటంలో కొన్ని సర్దుకుంటాయి మానసిక బాధలన్నీ కూడా. ఓటమిని జీర్ణించుకోలేక ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ మాటల్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఆ స్టాండ్ మీద ఉండండి. మేము పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, అలాగే వెల్లువల పెట్టుబడులు తీసుకుని వస్తూ ఉన్నాం. ఈ 3 వాటితోనే మేము నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్తాం. వాళ్ళు వెళ్ళటం మంచిది. ఆయన నైజం ప్రజలు చూశారు. మొన్న రపరప నరికేస్తే తప్పేంటన్నారు. మన అంతకుముందు గొడ్డలని బాగా ఉపయోగించి గొడ్ల పార్టీగా పేరు తెచ్చుకున్నారు. కోడికత్తిని ఉపయోగించి కోడికత్తి మాస్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇలాంటివన్నీ కూడా ఆయనే నేను మూర్ఖుడిని అనే మాట ఆయనే చెప్పుకుంటా ఉన్నారు. ఆయన అదేంటంటే గెలిచిన వెంటనే ప్రజావేదికని కూల్చారు. అది ఎవరికడ్డో మాకు అర్థం కాలేదు. ప్రజలందరూ చేదరించుకున్నారు. తర్వాత పీపీపీ మోడల్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేస్తాం, వాళ్ళందరినీ తరివేస్తాం అంటున్నారు. మళ్ళీ ఈరోజు అమరావతిని కూడా మార్చి మావిగన్ అంటున్నారు. అతను కొద్దిగా నేను అనుకునేవాడిని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతారని. కానీ ఆయన గాఢ నిద్రలో ఆయనకు వచ్చి అద్భుతమైన ఆలోచనలో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకు పెడతారో తెలియదు, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, చెప్పరు. సో ఏదైనా సరే ఒకటే నినాదం మాకు. ఇప్పుడు ప్రజెంట్ నినాదం ఏంటంటే జైహో లండన్ డాక్టర్స్. 6 నెలలు అయింది వైద్యం చేసుకుని. వెంటనే మళ్ళీ లండన్ వెళ్తే మంచిదేమో అని మా భావన. సార్, ఆయన అప్పటికే హే రామ్ సేవ్ ఏపీ అని కూడా ఒక నినాదం చేశారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే మీరు చెప్పారు లండన్ వెళ్ళి డాక్టర్స్ని కూడా కలిసి వచ్చారని చెప్పి. కానీ ఇప్పటికి గత 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ ఎలక్షన్ స్టాండ్ మావిగన్ అంటున్నారు. అసలు ఆయనకి స్టెబిలిటీ ఉందంటారా లేదా? ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకి స్టెబిలిటీ ఉందని ఎలా అనుకుంటాం? అసలు
పిల్లలు కూడా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటంటే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఆయన స్టాండ్ తీసుకుని ఉంటే ఆ రోజు చెప్తారు కదా. ఈయనకే తెలియదు ఏం చేయాలనేది. గతంలో పోనీ 3 రాజధానులు అన్నారు. ఆ వైపు ఏమైనా ఆలోచనలు సాగించి ఎక్కడైనా ఓ ఇటుక పెట్టారా, ఓ గుప్పుడు ఇసుక వేసారా? ఆయన అసలు పట్టించుకోలేదు. ఈ 5 ఏళ్ళు మళ్ళీ కొత్త మావిగన్ అంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో 5-6 రాష్ట్ర కడప తీసుకెళ్తానంటారు. ఇంక ఈయన ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవాలి. టైం టు టైం ఆయన లండన్ వెళ్ళేలాగా అందరూ చూడాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన టైం టు టైం ఇది రాష్ట్రానికి మంచిది. ఎందుకంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఒక పక్క కాపుల్ని రెచ్చగొట్టి విష ప్రచారాలు చేయటం, అలాగే రెచ్చగొట్టడాలు, శవ రాజకీయాలు చేయటాలు, ఇంకా ఆయన వైఖరిలో మారలే. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కోరుకునేది కొత్త కొత్త పేర్లు కాదు, జగన్ బ్రాండ్ కాదు. వాళ్ళు కోరుకునేది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని, ఏదైతే ఖచ్చితంగా ఇటు వైసీపీ అధినేత జగన్కు క్లారిటీ లేదని చెప్పి రాజధాని అంశంలో ఇటు వైసీపీ అధినేతకు జగన్కు క్లారిటీ లేక గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పి, అదే నేపథ్యంలో హేర్ రామ్ సేవ్ ఏపీ కాదు, హేర్ రామ్ సేవ్ లండన్ డాక్టర్స్ అంటూ కూడా ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్ అమరావతి నుంచి.